తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమయ్యాయి అసెంబ్లీ సమావేశాలు. 6 రోజుల పాటు 26 గంటల 33 నిమిషాల పాటు సాగాయి. అసెంబ్లీలో 19 మంది సభ్యులు ప్రసంగాలు చేసినట్లుగా స్పీకర్ వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెలవులు పోను సమావేశాలు 6 రోజుల పాటు సాగాయి. అసెంబ్లీ సమావేశాలు మొత్తం 6 రోజుల 36 గంటల 33 నిమిషాల పాటు జరిగాయి. అసెంబ్లీలో 19 మంది సభ్యులు ప్రసంగాలు చేశారు. ఈ సభలో 2 అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. డిసెంబర్ 21వ తేదీన నాటికి సభలో కాంగ్రెస్కు 66, వీఆర్ఎస్కు 39, బీజేపీకి 8, మజ్లిస్ పార్టీకి 7, సిపిఐ తరపున 1 ఎమ్మెల్యే ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి శాసనసభ సమావేశం ఇది. యాదాద్రి పవర్ ప్లాంట్ ఆలస్యం కావడం వల్ల అదనంగా 10,000 కోట్ల భారం పెరిగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ఆలస్యం కావడం వల్ల 40% అదనంగా వ్యయం పెరిగిందన్నారు. యాదాద్రి భద్రాద్రి కాకుండా బీఆర్ఎస్ ఏవైనా కొత్త ప్రాజెక్టులు నిర్మించిందా అని ప్రశ్నించారు. మాకు కనబడకుండా బీఆర్ఎస్ కొత్త ప్రాజెక్టులు కట్టిందా అన్నారు. ప్రజలను ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారన్నారు. భద్రాద్రి యాదాద్రి ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందంతో కలిసి వచ్చిన విద్యుత్ 1000 మెగావాట్లు అన్నారు. మళ్ళీ 10 లక్షల బోర్లు ఎందుకు వేశారు? నీళ్లు కాలువల ద్వారా నీళ్లు పారనప్పుడే ఎవరైనా బోర్లు వేసుకొని నీళ్లు తీసుకుంటారు. అంటే మీరు వచ్చిన తర్వాత 1,57,000 కోట్లు పెట్టి కాలువలకి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టిన డబ్బుతో నీళ్లు రాకపోగా ఈ రాష్ట్రంలో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకొక 10 లక్షల బోర్లు వేసుకున్నారు. ఇది ఉన్న లెక్కలు. ఇది నేను తయారు చేసిన లెక్కలు కాదు, ఇది వాస్తవ లెక్క. అంటే విద్యుత్ వినియోగం అధ్యక్ష, వ్యవసాయ రంగ విద్యుత్ వినియోగం 11,671 మిలియన్ యూనిట్ల నుంచి 19,990 మిలియన్ యూనిట్లు పెరిగింది. అంటే వ్యవసాయ వినియోగం విద్యుత్ వినియోగం 1.7 రెట్లు పెరిగింది. అంటే అక్కడ ఇరిగేషన్ మీద పెట్టిన డబ్బులు పోయినాయి, ఇక్కడ పెట్టిన డబ్బులు పోయినాయి. అసలు మొత్తం రాష్ట్ర బడ్జెటే మాయమైపోయింది. చూడటానికి మాత్రం ఏం కనపడదు. వాళ్ళు మాత్రం అన్నీ మేమే తెచ్చాం, అన్ని చోట్ల కరెంట్ కనెక్షన్ మేము ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ అప్పులు భారం చూసి తట్టుకోలేక ఉన్న వాస్తవ విషయాలన్నీ అసలు రాసింది ఈ సభకు తెలియాలి, జనానికి కూడా తెలియాలని చెప్పి అప్పుల సంఖ్య మొత్తం ఇవ్వమని అధ్యక్ష. 2014, 2018, 2023లో జూబ్లీ హిల్స్ నుంచి ప్రజలు గెలిపించడం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానించే విధముగా మాట్లాడడం జరిగిందన్నారు. ఎంఐఎంతో కుమ్మక్కయ్యారని అనడం సరైంది కాదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాల్సిన మాటలు కాదన్నారు. రేవంత్ రెడ్డి గారు మరి ఈ విధంగా అవమానం పరుస్తూ అనేది తప్పది. ఆయన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది ఆయనే మరి చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు 49-50 మరి నిష్పత్తిలో 49 ఉండాలి, 51 ఉండాలని చెప్పి ఆయనే చెప్పారు. మరి ఈ విధంగా మరి ప్రజలు జూబ్లీ హిల్స్ ప్రజలు మరి ఇంత భారీ మెజార్టీతో మరి నన్ను గెలిపిస్తే మరి ఆయన ఆ విధంగా మాట్లాడటం అనేది తప్పు. అందుకని జూబ్లీ హిల్స్ ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారిని క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఏమన్నంటే ఎంఐఎంతో మీరు కుమ్మక్కయ్యారు, ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టారు అంటున్నారు. మరి ఎంఐఎం క్యాండిడేట్ పెడితే ఎంఐఎంకి మరి 7,000 చిల్లర రావటం జరిగింది. అజరుద్దీన్ గారికి 64,000 వచ్చినాయి. మరి నాకు 80,000 చిల్లర వచ్చినాయి. మరి ఈ విధంగా మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో మరి మాట్లాడటం తప్పు కదా అని చెప్పి మేము అడుగుతున్నాం. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వరా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ మండిపడ్డారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే వద్దు అంటున్నారు అని వెల్లడించారు. ఈ కొత్త రూల్ ఎవరు తీసుకొచ్చారో అసెంబ్లీ సిబ్బంది చెప్పాలన్నారు. మీడియా పాయింట్ వద్ద ఎప్పుడు ఆంక్షలు లేవని, మా నాయకుడి గెలుపుని అవమానించే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. మా పేరు తీసుకుంటారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గ పేరు తీసుకుంటారు, అందరి సభ్యుల పేరు తీసుకుంటారు, అవమానిస్తారు, అపహరణ చేస్తారు.
మరి మైక్ ఇవ్వమంటే అవకాశం ఇవ్వరు అక్కడ. అంతేకాకుండా మళ్ళీ ఈరోజు కొత్త రూల్ తీసుకొస్తున్నారు. ఈరోజు ప్రెస్ అనేది ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు కూడా ఎన్ని ఉద్యమాలు జరిగినా మరి ఇక్కడ ప్రెస్ మీడియాకి 24 గంటలు కూడా ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు నడిచే వరకు కూడా మాట్లాడే ఒక అవకాశం మరి ప్రతి ప్రభుత్వం కలిగించింది. ఈరోజు పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటారంట, ఇక్కడ ప్రెస్ మీట్ నడవద్దని చెప్పేసి ఇప్పుడే అధికారులు అడుగుతా ఉన్నారు. ఎవరిచ్చి రూలింగ్? స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చిరా? బయట పెట్టండి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ధోరణికి స్పష్టంగా అర్థమవుతున్నది. తెలంగాణ శాసనసభలో విద్యుత్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య వాగ్వాదం నడిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మజ్లిస్ పార్టీలు కలిసి పనిచేశాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ అర్బన్లో షబీర్ ఆలీని, జూబ్లీహిల్స్లో అజారుద్దీన్ని ఓడించేందుకు కేసీఆర్తో కలిసి మజ్లిస్ పనిచేసిందని విమర్శించారు. అదే మజ్లిస్ పార్టీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ నియోజకవర్గాల్లో ఎందుకు పోటీ చేయలేదు అని నిలదీశారు. కానీ తమ పార్టీ కాంగ్రెస్ మైనార్టీ ముఖ్యమంత్రులను, మైనార్టీ రాష్ట్రపతులను చేసిందని వ్యాఖ్యానించారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు. విద్యుత్ అప్పులపై ఇచ్చిన శ్వేతాపత్రం తప్పుల తడకగా ఉందని, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ శ్వేతాపత్రం తీసుకొచ్చిందంటూ ప్రశ్నించారు ఆయన. అప్పులు చేయకుండా, కరెంటు ఛార్జీలు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు అక్బరుద్దీన్. इस वजह से कि आज मैंने बीजेपी के एक बड़े लीडर को भी यही बात कहते हुए सुना, नाम लेना नहीं चाहता क्योंकि वह ऐवान में नहीं है. ऐवान के आदाब और रूल्स को मैं जानता हूं. बीजेपी के बड़े लीडर, मैं नाम नहीं लूंगा, उन्होंने यही बात कही जो चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब ने कही कि पुराने शहर के लोग बरखी बिल्स बाकी हैं और भरते नहीं हैं. ఈ ప్రశ్నలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ బిల్లుల బకాయిలో సిద్దిపేట నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్ లో ఉందని, 2వ స్థానంలో గజ్వేల్ ఉందని, 3వ స్థానంలో హైదరాబాద్ సౌత్ ఓల్డ్ సిటీ ఉందని, విద్యుత్ బకాయిలు 100 కోట్లు పెండింగ్ ఉంటే ఎంఐఎం పార్టీ ఇన్నాళ్లు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మైనార్టీలు అంటే ఎంఐఎం పార్టీనే కాదని, ముస్లింలకు అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తో కలిసి జూబ్లీహిల్స్ లో అభ్యర్థిని నిలబెట్టింది ఎవరు అంటూ అక్బరుద్దీన్ ను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. స్పీకర్ बनाए, हम जितना उनको वो पार्टी को माइनॉरिटी को जितना मौका देना है हम कोशिश किए. ये 1 मिनट, यस, बिकॉज ऑफ योर सीनियरिटी, दिस इज नॉट एनी आउट ऑफ टर्न कोटा. वी हैव रेस्पेक्टेड योर सीनियरिटी एंड योर एक्सपीरियंस. दैट इज व्हाट आई वांटेड टू क्लैरिफाई. एट द सेम टाइम he has to respect colleague member. He is also no seniority doesn't get any extraordinary powers. Seniority or juniority or first time or 10th time member, हर मेंबर के लिए एक ही तरह के हक होते हैं. आपके अध्यक्ष में సిద్దిపేట ప్రజలు కరెంటు బిల్లులను కట్టలేదని సీఎం చెప్పలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పోడియం వద్ద గొడవ జరిగిన ఆనాడు విభజన బిల్లు తెచ్చానని పొన్నం పేర్కొన్నారు. పేరు కూడా తీసుకోలేదు. వారికి ఎందుకు వివేకానంద గారు సార్, వారు తెలంగాణ వారి ఎలా గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిల్లులు ఎక్కడున్నా ప్రజలు అనే పదం రాలే ఉంటే దాన్ని తప్పకుండా మీరు ప్రజల పదం రాలే. ప్రజలు ఒక నిమిషం సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు. అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే, వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టియాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ అంటే భుజాలు జరుపుకునే అవసరం. తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇవాళ, అరే నేనేమన్నా భుజాలు జరుపుకునే అవసరం లేదు, ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా. తర్వాత అధ్యక్ష ఇంకొక మాట, ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు, తెలంగాణ కాంగ్రెస్ చేయకపోతే వాళ్ళు తెచ్చింది అధ్యక్ష. ఇలా తెలంగాణ తెస్తే మీరు 10 సంవత్సరాలు మంత్రులు, దయచేసి ఆ విషయం మర్చిపోవద్దు. ఇలా తెలంగాణ తేకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ 3 ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడతారు. బీఆర్ఎస్ హయాంలో పాత బస్తీ అభివృద్ధి చెందిందని మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 24 గంటలు నిరంతరం విద్యుత్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందిందన్నారు.
తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ముందుందని, దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. नजर पे भी पाबंदी, गर्दन पे भी पाबंदी. ऑनरेबल स्पीकर साहब, अब आप देखो साहब. सर, ऑनरेबल स्पीकर सर, I just want to clarify on 3-4 things which Honorable Chief Minister Saab had said, and it is very misleading, sir. Sir, every political party has the right to contest elections wherever they want. He says that MIM didn't allow Shabbir Ali to win. Did MIM contest in Nizamabad? Sir, and second thing about Jubilee Hills. తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నెదునూరి గ్యాస్ అథారిటీ విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శ్వేతపత్రం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతకానితనాన్ని బయటపెట్టుకుందన్నారు. విజయవాడ, కడపలో బొగ్గు లేకుండానే కాంగ్రెస్ సర్కార్ విద్యుత్ ప్రాజెక్టు కట్టిందని కేటీఆర్ వెల్లడించారు. రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 లోటు మెగావాట్లతో 2700 మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది. వీళ్ళు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీళ్ళు కాదా? నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేదునూరు గురించి మాట్లాడుతున్నారు. నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష. నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్. మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు. గ్యాస్ సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద సిద్దిపేట గజ్వేల్ పాత బస్తీపై సీఎం రేవంత్ రెడ్డి అక్కసు వెళ్లగక్కారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట గజ్వేల్ పాత బస్తీలో కరెంటు బిల్లులు కట్టలేదనడం అవాస్తవమన్నారు. తెలంగాణ ఇస్తామంటేనే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామన్నారు. మేము ఎవరితో పొత్తు పెట్టుకున్నా తెలంగాణ కోసమే అన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి పదవుల కోసమే పార్టీలు మారారని హరీష్ రావు ఆరోపించారు. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో, గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో, ఒక్క నిమిషం, ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడ ఏదైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశంతో పెట్టుకుంది, ఎంఐఎంతో పెట్టుకుందని అన్నారు అధ్యక్ష. అవును, మేము పెట్టుకున్నాం. నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిండు కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. అన్ని పార్టీల కోరిక మేరకు వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ తీసుకువచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే 1100 కోట్ల విద్యుత్ బకాయిలు రద్దు చేశారన్నారు. గడిచిన 10 ఏళ్లలో కూడా విద్యుత్ ఘాతంతో 100 మంది రైతులు చనిపోయారన్నారు. సమైక్య రాష్ట్రంలో కూడా యావత్ సమైక్య రాష్ట్రానికి ఫ్రీ కరెంటు 9 గంటల చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం వచ్చినటువంటి సరే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్ హైదరాబాద్ కేంద్రం ఉన్న కారణంగా అధిక రాబడి కారణంగా సరే గంట 2 గంటలు ఎక్కువ ఇచ్చిండొచ్చు. అయినా 81,000 కోట్ల అప్పు, ఇటు 7 లక్షల కోట్ల అప్పు. అంటే ఇంత జరిగినా కూడా ఇచ్చింది గంట 2 గంటలు ఎక్కించుండొచ్చు. కానీ మొత్తం మేమే ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. 24 గంటలు మేమే ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. 24 గంటలు కాదు అధ్యక్ష, ఏనాడు కూడా 9 గంటలు 10 గంటలు తప్ప కొన్ని సందర్భాలు ఇచ్చుండొచ్చు. ఇంత ఆదాయం ఉన్నా ఇంత జరిగినా కూడా అధ్యక్ష గడిచిన 10 సంవత్సరాలు కూడా రైతులు కరెంటు షాకులు కొట్టి 100,000 మంది 1,000 మంది చనిపోయారు.
నేను గతంలో ప్రభుత్వం ఉన్న సందర్భం కూడా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం. కనీసం వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి 5 లక్షల 10 లక్షలని చెప్పిన తర్వాత కూడా ఈనాటికి కూడా ఒక్కరికి కూడా వేల కోట్ల రూపాయల బకాయిలున్నాయి. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అసెంబ్లీలో జగదీష్ రెడ్డి మండిపడ్డారు. నేను ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయలేదు. వ్యక్తిగత విమర్శలు చేయడం ఆ అన్నదమ్ములకే అలవాటు. అవసరాలు, అధికారం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారే వీళ్ళ నా గురించి మాట్లాడేది. రాజగోపాల్ రెడ్డి వాడిన పరుష పదం ఎవరిని ఉద్దేశించి అన్నారు. వ్యక్తిగత విమర్శలు ఎవరు ప్రారంభించారో పరిశీలించాలి. వ్యక్తిగత ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలి. పరుష పదజాలం వాడిన సభ్యుడిపై ఏం చర్య తీసుకుంటారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లే ఇప్పుడు కూడా 24 గంటలు విద్యుత్ ఇస్తారా ఇవ్వరా అనేది స్పష్టం చేయాలన్నారు. తెచ్చిన అప్పుతోనే ఎక్కడే నష్టం జరగలే, ఆస్తుల్ని పెంచిన అధ్యక్ష. ఇది ఒకవైపు. ఇక కంపెనీల వారిగా తీసుకుంటే వారు కూడా చెప్పినారు, జెన్కో ఆనాటికి 7,662 కోట్లు ఉంది అప్పు. ఆస్తి వచ్చి 31,923 కోట్లు ఉంది అధ్యక్ష. ట్రాన్స్కో అప్పు 2,411 కోట్లు, ఆస్తి 10,136 కోట్లు. ఎస్పీడీసీఎల్ అప్పు 8,213 కోట్లు, ఆస్తి 24,000 కోట్లు. ఎన్పీడీసీఎల్ 4,137 కోట్లు అప్పు, 10,000 కోట్ల ఆస్తి అధ్యక్ష. ఇవి స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష, అందులో సందేహం ఏం లేదు సార్. అయితే విద్యుత్ పరిస్థితి ఏందనేది ఒకసారి చూసుకోవాలి అధ్యక్ష. ఆ రోజుకు విద్యుత్ ఏముంది, ఇవాళ ఏముంది? ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే అన్ని రాష్ట్రాలు 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఈ రోజుకు కూడా ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష. నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1లో 2022లో ప్రకటించిన విషయం అధ్యక్ష. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై టు ఇండస్ట్రీ 100 పాయింట్స్ ఇచ్చింది మనకి. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఫర్ అగ్రికల్చర్ ఆల్సో 100 పాయింట్స్ ఇచ్చింది అధ్యక్ష మనకి. ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది. ఇది మేము ఎవరో చెప్పింది కాదు, మా సెల్ఫ్ సర్టిఫికేట్ కాదు అధ్యక్ష. ఇది ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం అప్పులు చేయొచ్చని, అయితే వాటిని సరైన రీతిలో వినియోగిస్తున్నామా లేదా అన్నది పరిశీలించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో అసలు విద్యుత్ లేనట్టుగా, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కరెంటు వచ్చినట్టు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. విద్యుత్ సంస్థల నష్టాలు చూస్తే ప్రజలు భయపడుతున్నారన్నారు. ఈరోజు మాజీ మంత్రి గారు ధర్నాలు లేవు కాబట్టి, ఎవరు ఎక్కడ కూడా ప్రొటెస్ట్ చేయలేదు కాబట్టి మేము 24 గంటల కరెంటు ఇచ్చినట్టుగా మీరు భావించుకోండి అని అంటే అది సరియైన మాట కాదు అని నాకు అనిపిస్తుంది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, ఇంత చర్చ పెట్టిండ్రు కానీ ఈ శ్వేతపత్రంలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సాయం గురించి ఎక్కడా కూడా ఒక మాట మాట్లాడలేదు అధ్యక్ష. 2014లో 15లో ఉన్నటువంటి పరిస్థితి 2022, 23, 24కు వచ్చే వరకు ఈ 10 సంవత్సరాలలో ఈ విద్యుత్ వ్యవస్థలు ఇంత గొప్పగా ప్రొడక్షన్ చేయడానికి కారణమైంది అని అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వం తరఫున మంత్రి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి అప్పులు చేసినటువంటి కారణంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వం ముందుకు ఎట్లా వెళ్ళాలనేది దాని మీద చర్చ కొరకే మేము ఈ యొక్క శ్వేతపత్రం విడుదల చేసినామని మాట్లాడిండ్రు. చాలా సంతోషం అధ్యక్ష. మరి వాళ్ళు 24 గంటలు కరెంట్ ఇవ్వకుండానే విపరీతమైనటువంటి అప్పులు చేసిండ్రు, విపరీతమైనటువంటి నష్టాలు సంస్థలకు తీసుకొచ్చిండ్రు. మరి మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా మామూలు హామీలు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులు, చీఫ్ సెక్రటరీలకు ఈ ఆదేశాలు పంపింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులు ఎన్నికల నిర్వహణలో ఉండకూడదన్న నిబంధనల మేరకు
బదిలీలు పోస్టింగ్లపై మార్గనిర్దేశకాలు జారీ చేసింది. ఈసీ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. నేరుగా ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న ఏ అధికారి కూడా సొంత జిల్లాలో ఉండకూడదు. 3 ఏళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న లేదా 2024 జూన్ 30 నాటికి 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటున్న వారిని కొనసాగించకూడదు. ప్రత్యామ్నాయాలు లేని చిన్న రాష్ట్రాల్లో మాత్రం సంబంధిత అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకురావాలి. జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లాల ఉప ఎన్నికల అధికారులు, రిటైనింగ్ అధికారులు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో పాటు తహసీల్దార్లు, బ్లాక్ డెవలప్మెంట్ అధికారుల వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. మున్సిపల్ కార్పొరేషన్లు, డెవలప్మెంట్ అథారిటీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అదనపు డైరెక్టర్ జనరల్ స్థాయి నుంచి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఈ నిబంధనలే వర్తింపచేయాలి. బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించిన నివేదికను 2024 జనవరి 31లోగా ఎన్నికల కమిషన్కు సమర్పించాలని ఈసీ తెలిపింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ, కాకినాడ టౌన్, హైదరాబాద్, తిరుపతి రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. డిసెంబర్ 28 నుంచి జనవరి 26 వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాచిగూడ, కాకినాడ టౌన్ రైలు గురువారం రాత్రి 8:30 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది. కాకినాడ టౌన్ కాచిగూడ రైలు శుక్రవారం సాయంత్రం 5:10 బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4:50 కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ప్రయాణిస్తుంది. హైదరాబాద్, తిరుపతి రైలు గురువారం రాత్రి 7:25 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:20 గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది. తిరుపతి, హైదరాబాద్ రైలు శుక్రవారం రాత్రి 8:15 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:40 గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది. కాచిగూడ, కాకినాడ టౌన్ కాచిగూడ ప్రత్యేక రైళ్లు మల్కాజ్గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి. హైదరాబాద్, తిరుపతి, హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. పిక్ పాకెట్ అంటూ పరుష పదజాలాన్ని వినియోగించడంపై 8 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రాహుల్పై చర్యలు కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. నవంబర్ 22న ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధానిపై పనౌతి, పిక్ పాకెట్ వంటి అనుచిత పదాలతో విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే నవంబర్ 23న రాహుల్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. అయితే వీటికి ఆయన స్పందించలేదు. దీంతో రాహుల్ పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తిపై ఈ తరహా వ్యాఖ్యలు దారుణమని పిటిషనర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో రాజకీయ నేతలెవరూ ఇలా మాట్లాడకుండా మార్గదర్శకాలు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై 8 వారాల్లోగా ఈసీ తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.